పరలోకంలో అవన్నీ జాంతానే. ఏ యొక్క మూల ఉద్దేశము, స్వార్థ ఉద్దేశముతో సేవ చేసినో తగలబడిపోద్ది. అది కర్రలాగనో గడ్డో కొయ్యకాలు అంటే ఇంటి మీద వేసుకుని తాచెట్ హౌస్, అది తగలబడి మళ్ళీ అగ్నిలోకి పోతే రాదు, దాని షేప్ మారిపోద్ది, బూడిదైపోద్ది, ఆ బూడిద గాలికి ఎగిరిపోద్ది. అదే వెండి బంగారము వెలగల రాళ్ళు వేస్తే ఎంత అగ్ని అయినా కూడా అవి వచ్చేస్తాయి బయటకు, అదే రూపం. ఇంకా షైనింగ్ అయితే అగ్నిలో పెడితే వాటికే బహుమానాలు. ఈ రోజుల్లో జరుగుతున్న పరిచర్యలో ఎంతో కనపడినటువంటి మోసం దేవుడికి తెలుసు, వాక్యం ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ ఫర్ ద సెల్ఫిష్నెస్ కోసం నేను చెప్పట్లేదు. యూ కెన్ సీ ఈవెన్ ఇన్ ద టీవీ మీటింగ్, టీవీ మినిస్టర్స్ ఆల్సో, వాళ్ళ కుటుంబం తప్ప ఎవ్వరూ వాక్యములో భయంకరమైన స్వార్థపరులు వాళ్ళే. ఇన్ని వర్తమానాలు చెబుతారు.